హాయ్ అండి సతీష్. ఈ ప్రోమో చూశారు కదా, ఈ ప్రోమో ఏంటి, అట్లాగే నామినేషన్లు ఏంటి, జైలుకి సంజనాన్ని ఎందుకు పంపించారు, చాలా ట్విస్ట్లు, హైలైట్స్, అప్డేట్స్ అన్నీ కూడా వచ్చేసాయి. ఈ వీడియోలో చెప్పేస్తా. వీడియో చూసే ముందు కామెంట్ పెట్టండి, అట్లాగే లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ సీజన్ ఇంకా 2 వీక్స్లో అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత కూడా చాలా టాపిక్స్ మీద రెగ్యులర్గా ఏదో ఒకటి వీడియోలు చేస్తూనే ఉంటా. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే ఆల్ బెల్ బటన్ టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సరే, ఈ ప్రోమో ప్రకారం మీకేమై అనుకుంటున్నారో కామెంట్ పెట్టండి. ప్రోమో గురించి ఏమంటే, ఈ షో సీజన్ 9 నడపడంలో మీ వంతు కృషి, గొప్పగా ఈ సీజన్ మార్చడంలో మీ వంతు ముద్ర వేశారు. ఈ పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, బయట ఎవరు విన్నరు, ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు, ఎవరికి ఎక్కువ పిఆర్ ఉన్నారు, ఎవరికి ఎక్కువ ఓట్లు పడతారు, అవన్నీ కాదు. ఈ షో మీద ఒక ఇంపాక్ట్, మీ ప్రభావం, మీరు ఈ సీజన్ అనగానే గుర్తొచ్చే 1-2 పేర్లు ఉంటాయి కదా, అట్లా దాన్ని దృష్టిలో పెట్టుకొని అడుగుతూ ఉన్నాడు బిగ్ బాస్. సో మీరు కూడా వాళ్ళ కృషి కానీ వాళ్ళ ముద్ర కానీ, ఈ సీజన్ అంటే టక్కన గుర్తొచ్చే పేరు ఇది అని అనిపిస్తుంది కదా, అట్లా ఎవరు అనేది వాళ్ళ హయ్యెస్ట్ కంట్రిబ్యూషన్ ఎవరిది ఉంది, దానికి తగ్గట్టుగా 0 నుంచి 2.5 లక్షల వరకు ఇచ్చాడు కనుక ఫస్ట్ మీ కామెంట్ ఏంటో పెట్టేసేయండి. అట్లాగే వాళ్ళు ఎవరికి ఏ పొజిషన్ ఇచ్చారు, ఫైనల్లీ నా అభిప్రాయం ఏంటనేది కూడా చెబుతా. సో ఫస్ట్ అయితే మీకు ఒక 10 సెకండ్స్ నేను గ్యాప్ ఇస్తా, మీరు ఫస్ట్ కామెంట్ పెట్టేసేయండి. 0 ఎవరు, 50,000, 1,00,000, 1,50,000, 2, 2.5 లక్షలు, 6 ఉన్నారు కనుక ఫస్ట్ కామెంట్ పెట్టేసేయండి. పెట్టారా? అయితే ఇక దాని గురించి చెబుతా. చెప్పే ముందు ఏంటంటే, మీరు ప్రోమోలో కూడా గమనించారు కదా, నేను ఇంతకుముందు ఎపిసోడ్ రివ్యూలో కూడా చెప్పాను కదా, బర్నీకి అయితే కెప్టెన్ ఇచ్చారు, అంటే ఇమ్యూనిటీ ఉండదు, కెప్టెన్ అయితే అవుతాడు. మరి వారంలో నిజంగా అతడు ఒక్కడే రాకపోతే అందరికి ఒక వెలితి ఉండిపోయి, సీజన్ 9 అనగానే అయ్యో పాపం బర్నీ కష్టపడ్డాడే, ఆయన కెప్టెన్ కాలేదే, వాళ్ళ అమ్మాయి ఆశపడింది, వాళ్ళ అమ్మగారు వచ్చి కోరారు, అతను కూడా ప్రయత్నం చేశాడు, అయినా అవ్వలేదు, నాకు భావన ఉండింది కనుక మీకు గుర్తుండే ఉంటుంది. సీజన్ 7లో అనుకుంటా అమర్దీప్ కూడా ఇట్లాగే ఇచ్చారు కదా. అఫ్కోర్స్ ఈ వారం ఇంకెవరికి ఇమ్యూనిటీ ఉండదు, ఆ టికెట్ ఫైనల్ గెలుచుకున్న కళ్యాణ్కి తప్ప. సో మొత్తానికి భరణికి కూడా కెప్టెన్ అయితే అయిపోయాడు ఈ సీజన్లో. ఆయన కోరిక, ఆశ నెరవేరింది, ఆ వెలితి అయితే తీరిపోయింది. మొత్తానికి కెప్టెన్ అయితే అయిపోయాడు, ఫుల్ ఖుషి ఆయన ఫ్యాన్స్ అయితే. అట్లాగే కళ్యాణ్కి సంబంధించి నాకున్న అప్డేట్ ఏంటంటే, ఆయన కెప్టెన్ బ్యాడ్జ్కి 2 స్టార్స్ ఉన్నాయి కదా, ఒకటి తీసుకున్నారంట. మరి ఎందుకు ఏంటి అనేది కూడా చూద్దాం, మీరు లైవ్లో కానీ ఎపిసోడ్లో కానీ దాని గురించి చూసాక మాట్లాడుకుందాం. అట్లాగే నామినేషన్ అంటే మరి ప్రతి సీజన్లో కూడా ఏం చేస్తూ ఉంటాడు, నామినేషన్ అందరూ అయిపోయారు అని ప్రాసెస్ పెట్టి రండి నిల్చోబెట్టేసి ఈ వారం అందరూ నామినేషన్లో ఉన్నారని చెప్పేసేవాడు. మరి ఈసారి ఏం పెడతాడో, ఎట్లా పెడతాడో, ఏం ట్విస్ట్ ఇస్తాడో చూడాలి. అక్కడ కూడా ఆర్గ్యుమెంట్స్ చేసుకొని ఎవరినెవరు చెప్పాలి చేసి అంతా అయిన తర్వాత మీరు అందరూ నామినేషన్లో ఉన్నారంటారా, లేకపోతే ఏం చేస్తాడో చూడాలి దానికి సంబంధించి. ఇక ఈ ప్రోమో ప్రకారం మాట్లాడుకుందాం. 7 ఉన్నారు కదా, 6 బాక్సులు అయితే పంపించాడు. అందులో 0 ఉంది, 50,000 ఉంది, 1,00,000 ఉంది, 1,50,000 ఉంది, 2 లక్షలు, 2.5 లక్షలు. మీ కంట్రిబ్యూషన్ కోసం చెబుతున్నాడు. అంటే మీరు ఎంత కంటెంట్ ఇచ్చారు, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు, ఎంత మీ ముద్ర అయితే వేయగలిగారు, మీ ప్రభావం ఎట్లా ఉండింది. ఈ షో మెయిన్ ఏంటి, బిగ్ బాస్ అంటేనే ఏడుపుల, గొడవల, నవ్వించడమా, టాస్కులు ఆడడమా, ఊరికే గిల్లి కజ్జాలు పెట్టుకోవడమా, ట్రాకులు నడపడమా, దొంగతనాలు చేసి కంటెంట్ క్రియేట్ చేయడమా, ఏదో రకంగా లేదా ఏదైనా కంటెంట్ ఇక్కడ. సో ఆ కంటెంట్ కాంట్రిబ్యూషన్ అనేది మీరు ఇచ్చిన కంటెంట్ని బట్టి మీకు అమౌంట్ ఎంత అనేది కూడా డిసైడ్ చేసుకోమని చెబుతా ఉన్నాడు. మరి కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ కనుక, టికెట్ ఫైనల్ గెలిచాడు కనుక ఆయనకు ఆ బాక్స్ లేదేమో, ఆల్రెడీ నువ్వు అది ఉండబట్టే కదా వచ్చావని చెబుతాడేమో. మరి ఆయన చేతుల మీదుగా అవి ఇప్పిస్తున్నట్టుంది, ప్రైజ్ మనీ గెలుచుకున్న వాళ్ళకి ఇచ్చినట్టుగా ఆయన ద్వారా ఇప్పిస్తున్నాడు. అయితే ఇక్కడ మళ్ళీ బాల్ పెట్టి వేరే వాళ్ళ కాంట్రిబ్యూషన్, వీళ్ళ రీజన్ చెప్పాలంటే ఇక్కడ 1-to-1 ఆర్గ్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా అవుతాయి. అందుకే ఇక్కడ డీమాన్ పవన్ ప్రోమో ప్రకారం చూస్తే నీకు 1,00,000 ఇస్తాను అంటున్నాడు. నీకు అనే పదం వాడాడు కనుక మనం ఇక్కడ గమనిస్తే అయితే తనూజ లేదా ఇమాన్యుయల్ లేదా కళ్యాణ్లో కావచ్చు. మిగతా సుమన్ అయితే సుమన్ అన్న అంటాడు, మీరు అంటున్నాడు, సుమన్ అన్న నీకు అంటున్నాడేమో. సో భరణికి, సంజనాకి అయితే మీరు అంటున్నాడు తప్ప వాళ్ళకి సింగులర్ అయితే నీకు అన్నాడు కనుక ఈ తనూజ, ఇమాన్యుయల్, కళ్యాణ్లో ఒకరికి కావచ్చు నేను అనుకుంటున్నా. మరి మీకు అనిపించి చెప్పండి. అట్లాగే రెండోసారి భరణి బాక్స్ పట్టుకుని వెళ్తా ఉన్నాడు, మరి ఆయన బాల్ పట్టి ఉంటాడు, ఆయన ఇస్తాడు, ఎవరికి ఇస్తాడు, ఎంత ఇస్తాడో చూద్దాం. అయితే నాకున్న అప్డేట్ ప్రకారం వాళ్ళు ఏంటంటే, ఇమాన్యుయల్కి 2.5 లక్షలు ఇచ్చారంట. నీ కంట్రిబ్యూషన్, నీ ప్రభావం, నీ ముద్ర అంత ఎక్కువగా ఉందని. అట్లాగే తనూజకి అయితే 2 లక్షలు ఇచ్చారంట. మరి మీ ఒపీనియన్ కూడా పెట్టండి ఇక్కడ, ఆవిడ కంట్రిబ్యూషన్ అంత ఉందా లేదా, కామెంట్ ఏంటని చెప్పండి. అట్లాగే ఇమాన్యుయల్ కూడా 2.5 లక్షల గురించి. 3వ ప్లేస్లో డీమోన్ కంట 1,50,000 ఇచ్చారంట. ఆయన కంటెంట్ అంత ఉంది, కంట్రిబ్యూషన్ అంతలా ఉంది.
ముద్ర వేశాడు అంత స్థాయిలోనే. సుమన్ శెట్టికి 1,00,000 ఇచ్చారంట. ఈయన గురించి కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరి గురించి కూడా, పర్టికులర్గా సుమన్ గురించి కూడా. ఇక భరణి గారికి 50,000 ఇచ్చారంట. సంజనాకి 0 అంట. అంటే మరి ఆవిడ ఎటు దిక్కులు చూస్తూ, శూన్యములకు చూస్తూ, ఆకాశంలోకి చూస్తూ అట్లా ఏం ఏం చెయ్యాలా, ఎందుకు వచ్చానా అని ఆలోచిస్తూ కూర్చునే ఉంది కదా ఈ సీజన్ అంతా. ఆవిడ ఏమన్నా చేసిందా? గోలు గీలుకుంటూ అలాగా ఆలోచించుకుంటూ చూసిందని ఒక 0 ఇచ్చి ఉంటారు. మరి పోనీ ఆ సుమన్ వచ్చి గుడ్డు తెచ్చి, గొడవలు తెచ్చి, కంటెంట్ చాలా 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 రచ్చ చేశాడు, నామినేషన్లో అప్పుడు ఫైట్లు చేశాడు, చాలా గొడవలు చేశాడు కదా. మరి ఈవిడైతే అదేమి లేదు. ఆవిడ నుంచి, ఆవిడ ద్వారా, ఆవిడ వల్ల వచ్చిన కంటెంట్ కాంట్రిబ్యూషన్ అయితే ఏమీ లేదు కదా, అందుకే 0 ఇచ్చారంట. మరి వాళ్ళైతే అట్లా డిసైడ్ చేశారు. మరి నా అంచనా ప్రకారం ఈ షో మీద నేను మరొకసారి చెబుతా ఉన్నా కదా, వాళ్ళ కంట్రిబ్యూషను ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు, ఎన్ని రకాలుగా చేశారు, ముద్ర అయితే వేశారు, దాన్ని బట్టి అయితే నేనేమనుకుంటున్నానంటే ఎమ్మెన్యేలకి 2.5 లక్షలు డిజర్వే. ఆయన టాస్క్లు ఇచ్చిపడేశాడు, ఎమోషనల్ క్యారీ చేశాడు, కామెడీ అయితే ఇరగొట్టేశాడు. ప్రతిరోజు మనం నవ్వామంటే ప్రోమోల్లో కానీ ఎపిసోడ్లో కానీ ఎమాన్యుయల్ అది లేకుండా లేదు. మెయిన్ ఈ సీజన్లో ఏ సీజన్కైనా ఉండాల్సిన 3 కూడా కంటిన్యూ చేశాడు. మిగతా బ్యాడ్ లక్ ఏంటంటే ఒక దశకు వచ్చిన తర్వాత కొద్దిగా సేఫ్ వేసి వెనకడికి వేసాడు తప్ప ఎమాన్యుయల్ చుట్టూ నడిచింది. ఒక్క ఎంటర్టైనర్, మామూలు ఎంటర్టైనర్, హౌస్ అంతానే ఆడించాడు. వాళ్ళకి స్ట్రెస్ బస్టర్గా కూడా నిలిచాడు. ఆడియన్స్ కూడా ఎమాన్యుయల్ కామెడీని చూసి బాగా ఎంజాయ్ చేశారు. టాస్క్ అంటే గెలుస్తాడు, తిరుగులేదు, ఆడాడా గెలిచాడే, తిరిగేలేదు. ఆ లెవెల్లో ఖచ్చితంగా ఆయన 2.5 lakh అర్హుడే. ఇక 2వ ప్లేస్ ఎవరికి? తనూజకంట. నేనేమంటానంటే 2వ ప్లేస్ వాళ్ళు ఇచ్చారని చెప్పారు కదా 2 లక్షలు. నా అంచనా ప్రకారం సంజనాకి 2 లక్షలు ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రతి వారం ఆవిడ గొడవ. ఫస్ట్ వీక్లో గుడ్డు పంచేది ఎంత గొడవ అయ్యింది. ఈ సీజన్లో ఆట మొదలుపెట్టింది ఆవిడ. వచ్చిన ప్రతి గెస్ట్ కూడా అదే చెప్పారు, సంజనా గారు మీవి నాటీ థింగ్స్, క్యూటీ థింగ్స్, ఆ థింగ్స్, ఈ థింగ్స్ మీరు ఏదో వాళ్ళకి కెలుగుతారంటే, రచ్చ చేస్తారంటే. ఇప్పుడు వీళ్ళకి అర్థం కాంది ఏంటంటే, ఆఖరికి మొన్న బర్నీ తాలూకా మందులు ఏవి ట్యాబ్లెట్స్ అని దాచిందన్నప్పుడు కూడా ఆ రోజు కూడా కాస్త కోస్త అతనికి పాయింట్ ఇచ్చింది. అట్లా ఇవిడ ఎంతోమంది నోరు ఉందా లేదా, మాట్లాడతారా ఆర్డర్ అనుకునే దశలో ఫస్ట్ వీక్ 1 to 49 నాకు ఫరక్ పడదు, నేను భయపడను, గుడ్డు పంచేది కావచ్చు, అక్కడ బాత్రూమ్ దగ్గర అవి క్రీమ్స్, లోషన్స్, షాంపూలు అవన్నీ తీయాలని సరే నేను తీయను, నేను ఇక్కడే ఉంచుతా, అట్లా గొడవలు పెట్టడం కావచ్చు, ఏదో కంటెంట్ అయితే ఇస్తూనే వచ్చింది కదా. ఫస్ట్ ఎగ్ గొడవ దగ్గర నుంచి లాస్ట్ మొన్న రీతు చౌదరి విషయంలో ఆ డ్రిల్లింగ్ అయింది చూడండి, అంతవరకు కంటెంట్ క్వీన్ అని వచ్చిన ప్రతి ఒక్కరూ చెప్పారు. ఫైర్ స్టోమ్ వాళ్ళు చెప్పారు, గెస్ట్లుగా వచ్చిన వాళ్ళు చెప్పారు, ఫ్యామిలీ వీక్లో చెప్పారు, అందరూ చెబుతూనే ఉన్నారు. మనం కూడా చూస్తూనే ఉన్నాం. మరి హౌస్ మేట్స్ కంటే 0 ఇవ్వాలనిపించిందంట మరి నిజంగానే. ఇక 3వ ప్లేస్లో ఎవరంటే తనూజ గౌడ, 1.5 లక్షలు. ఆవిడ కంటెంట్ కూడా ఎక్కువే. తనూజ చుట్టూ ఆవిడ ఫ్రస్ట్రేషన్ కావచ్చు, అలకలు కావచ్చు, అరుపులు కావచ్చు, కంటెంట్ ఫ్రెండ్షిప్ కావచ్చు, కళ్యాణ్తో ఆమె ఫ్రెండ్షిప్ కావచ్చు, లేదా రీతితో ఫ్రెండ్షిప్ కావచ్చు, టాస్కులు ఆడే విధానం కావచ్చు, ఆవిడ కూడా కాంట్రిబ్యూషన్కి అయితే 1.5 వరకు అర్హురాలే. అట్లాగే డీమోన్ పవన్ కూడా 1 లక్ష. ఆయన కూడా ఫిజికల్ టాస్క్లు ఆడాడు. రీతితో ఉన్న కంటెంట్ అంతా నన్ను చెప్పినట్టుగా ఆ ప్రోమో అంతా ఏముందంటే మొత్తం పవన్ అన్నట్టుగా ఆ ప్రోమోలో అదంతా ఉంది. ఇక భరణికి ఒక 50,000 ఇవ్వచ్చు. ఆయన కూడా ఏంటంటే సేఫ్ గేమ్ ఆడుకుంటూ వచ్చిన ఆ బాండ్స్ ఏదో ఒకటి ఉండింది, టాస్క్లో పెర్ఫార్మెన్స్ కూడా ఉంది. సుమన్ శెట్టి అయితే అక్కడ 0 పెట్టాడు కాబట్టి 0, కానీ మరీ అయితే 0 అనలేగానే ఒక 20K అనొచ్చు. ఎందుకంటే మరి 0 పెట్టాడు కాబట్టి ఆప్షన్లాగా అది చెప్పొచ్చు, ఒక 20K వరకు ఇవ్వచ్చు. ఇక్కడ రీతు చౌదరి నేను వెళ్తా చెప్పింది కదా, అన్న నోరు విప్పన్నా, ఆవిడ చెప్పే విధానం చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఎంత బాధ ఉందో. నిన్ను ఉంచడం ఏందన్నా, నన్ను పంపేయడం ఏందన్నా, నాకెటు టాప్ 5 అవకాశం రాలేదన్నా, ఏందన్న ఇది, ఓపెన్ అవ్వన్నా, నోరు విప్పన్నా, మాట్లాడన్నా, ఎక్స్ప్రెస్ చెయ్యన్నా నామినేషన్లో తప్ప అప్పుడు ఎప్పుడు చేయవన్నా. ఆవిడ బాధ చూస్తే నిన్ను ఉంచేయడం ఏంటి, నన్ను పంపి ఏందిరా మాకు కర్మ, అసలు ఏం జరుగుతుందిరా. ఫస్ట్ నేను వెళ్ళి తెలుసుకోవాల్సింది నా ఆట గురించి కాదు, ఈ సుమన్ ఎందుకు ఉండిపోయాడు, నన్ను పంపేయడం ఏంటి. అసలు చాలామంది వెళ్ళిపోవడం అంటే ఆటగాళ్ళందరూ, ఆడిన వాళ్ళందరూ గుడ్ బ్యాడ్, పాజిటివ్ నెగిటివ్, అసలు ఫిజికల్ టాస్క్లు ఇచ్చి పడేసిన ఆడపులే కదా నిజంగా టాస్కుల పరంగా చూసుకుంటా అమ్మాయి. కానీ అట్లాంటి వాళ్ళందరూ వెళ్ళిపోవడం ఏంటి, అసలు ఏది ఆ నేనోవడం ఏంటంటే ఆ రీతు చౌదరి మాటల్లో వెళ్తా ఎండింగ్లో ఎపిసోడ్లో చెప్పినప్పుడు నిజంగా బాధ, ఫ్రస్ట్రేషన్, ఆవేదన అన్నీ కనిపించాయి. మరి మీకేమనిపించింది? సరే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే మరి సంజనాకి 0 ఇచ్చే వాళ్ళే ఆవిడ కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు కనుక జైలుకి పంపారంట. జైలుకి పంపినా జైల్లో కూర్చొని కూడా ఆవిడ కాంట్రిబ్యూషన్ ఇచ్చేస్తుంది. ఆవిడ ఒక టాస్క్లో టెడ్డీ బేర్ టాస్క్లో ఆవిడని పక్కన పెట్టేసినా మూల కూర్చొని ఏడవల దులుపుకొని వచ్చి ఫన్ క్రియేట్ చేసింది. అట్లాగే ట్రైన్ టాస్క్లో కూడా ఎవరు బట్టి ముగ్గురు నలుగురు చెప్పిన 3 టీంలు అయినా సర్లే అనుకుని వచ్చి ఆ ట్రైన్ టాస్క్లో కామెడీ చేసుకుని సంచాలకి ఎలాగోలాగా గిచ్చి కెలికిపోయింది కదా. సో ఇప్పుడు ఆవిడని జైలుకి అయితే పంపారు. ఈవిడ దోస్తు ఫ్లోరా షైన్ గతంలో వెళ్ళింది, ఇప్పుడు ఈవిడ వెళ్ళింది. సో మొత్తానికి ఇక అందరూ టాస్క్లు ఆడుతూ ఉండాలంట. మరి ఎట్లా ఉంటుందో చూద్దాం. మీకేమనిపించింది? అట్లాగే ఈ వారం
సుమా యాంకర్ సుమా కొడుకు ఏదో మూవీ ప్రమోషన్ కోసం వస్తాడంటే ఈ వీక్ అంతా బహుశా కొత్త సినిమాలు చాలా ఉన్నట్టు ఉన్నాయి కదా క్రిస్మస్ కోసం, అట్లాగే ఇంకా సంక్రాంతికి, జనవరి 1st ఆ కొత్త సినిమాలు ప్రమోషన్లో ఉంటాయని నేను అనుకుంటున్నా. ఈ సెలబ్రిటీలు అందరూ వచ్చి ఫన్ టాస్క్లను ఆడిస్తారంట. సో ఇది మరి మీరు ఇంతవరకు కామెంట్ పెట్టకపోతే పెట్టండి. వాళ్ళ కంట్రిబ్యూషను ఈ షోలో ముద్ర వేసింది. ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఆడియన్స్కి షో ఎట్లా రీచ్ అయిందో నేను కూడా ఒకసారి కామెంట్లను చదువుతా. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మర్చిపోకండి.